వస్తే ఇక్కడికి తీసుకున్నాం. అందరు హడావిడికి ఏం తెలియదు సార్. చెప్పండి ఆఫీస్ అబద్ధం ఆడినాడు మిస్ అయిందని అమ్మాయి హాస్పిటల్లో అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకుపో అన్నారట. ఎందుకట్లా మేమేదో వస్తుందామని దాచిపెడదామని వాళ్ళని హడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుడు ఎందుకమ్మా? మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తేవచ్చు కదా. ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు? ఆడ తీయమంటే ఏమన్నారు? స్కూల్ తరమి నర్సుతో దించుకోండి సాయంత్రం వాకింగ్ ఇంకా వస్తుందండి. ఇంకా హెడేక్ లాగా వస్తుంది. ఏడో ఎంత తెలుసుకున్నాను. ఎంతమందికి అయింది? హాస్పిటల్కి 75 మంది వచ్చారు. హాస్పిటల్ తీయచ్చు కదా. ఏముంటే చెట్టు కింద కూర్చోబెట్టి ధన్మని తెచ్చి వాళ్ళకి పెయిన్ అంటుంటుంది. కరెక్టే పెట్టాను. ఇక్కడ తెచ్చి ఎందుకు పెట్టాను? మీరు హాస్పిటలే ఉంచుకొని తీసి మంచిగా అయినాక పంపాలి. ఏం హడావిడిగా ఎందుకు పట్టుకొచ్చింది పిల్లల్ని దవాఖానకి వెళ్ళి ఎట్లెక్కించుకొచ్చింది బిడ్డ? అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడంతా నిలబడి జాగ్రత్తగా అందరికిచ్చి పంపారు కదా. పోలీసు వాళ్ళని పెట్టి పిల్లలు ఇంకా మీరు దాచుకుంటే వీడియోలో వస్తుంటే టీవీలలో అన్నింటిలో పోలీసు వాళ్ళు నిలబడి అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలు ఎక్కిస్తారు. గర్భిణీ స్త్రీలు ఎక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లల్ని ఎక్కించి ఒకరి మీద ఒకరు నిలబడి పట్టుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి తీసుకుంటాం. అమ్మ వచ్చిందా? ఫోన్ చేసినాం అమ్మకు. ఎవరు పెట్టి గడ్డు వాళ్ళ బయటకు వస్తుంది. అమ్మ బయలుదేరిందా? నాన్న వస్తుందా? ఇట్లా ఎంతమంది ఉన్నారు బిడ్డ తీయని వాళ్ళు?